పేరుకి స్టార్ హీరోయిన్ కాకున్నా పవన్ కళ్యాణ్ ఎఫెక్టో ఏమో పూనం కౌర్ పై ఈ మధ్య కాలంలో భారీ డిస్కషనే జరుగుతోంది. ఈ మధ్యే ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తనకెదురైన పరిస్థితులపై నేరుగా చెప్పకపోయినా కొన్ని వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పింది. తనను వేధించాలనుకునే వారికి దృఢమైన సిక్కు మహిళగా సమాధానం చెబుతానంది. ఎవరి పేరు చెప్పకుండానే సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద పోస్టులు పెట్టి వెంటనే డిలీట్ చేసింది. ఇంతకీ ఇప్పుడు ఏ విషయంలో హాట్ టాపిక్ అయిందంటే, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూజలు చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా పేరు మీదే రాజకీయాలు నడుస్తున్నాయి. అదే సమయంలో అదే డిమాండ్తో సైలెంట్ గా పూనం కౌర్ రిషికేశ్ లో పూజలు నిర్వహించింది. గంగానది ఒడ్డున హోమం నిర్వహించి ఆ తర్వాత కరోలి బాబా ఆశ్రమంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసింది. ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పూనం కౌర్ వ్యవహరిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుని ప్రశంసించింది. ఆయన వల్లే తనలాంటి వాళ్లు చదువుకున్నామని చెప్పింది. అయితే ఏపీ రాజకీయాలు హాట్ గా నడుస్తున్న టైంలో పూనం హోమం ఎవరికి కౌంటర్ అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే నిన్నటి వరకు టీడీపీతో కలిసి నడిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నపాటుగా చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు కమలనాథుల ఉచ్చులో చిక్కుకుని వాళ్ళెలా ఆడిస్తే అలా ఆడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా ప్రత్యేక హోదా పోర్లోనూ గట్టిగా కేంద్రాన్ని నిలదీయడం లేదు. రాష్ట్రంపై ప్రేమ ఉందని చెబుతున్న పవన్ అంతకు మించిన ప్రేమ బీజేపీపై చూపిస్తున్నారు. దీంతో పవన్ కి కౌంటర్ గా పూనం ఈ హోమం నిర్వహించిందని టాక్. సిక్ మహిళగా తన సత్తా ఏంటో చూపిస్తానన్న పూనం పవన్ పై డైరెక్ట్ గా అటాక్ చేయకుండానే తానేంటో ప్రూవ్ చేసుకుంటోందని అంటున్నారంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.